సంతోషం అన్నది మనసుకు సంబంధించి, సుఖము అన్నది శరీరానికి సంబంధించి. అంచేత మానవుడు ఈ సుఖ సంతోషాలు పొందగలుగుతున్నారు కానీ ఆనంద స్థితి పొందలేకపోతున్నాడు. ఈ ఆనందం అన్నది ఆత్మకు సంబంధించింది కాబట్టి ఆత్మస్థితిలో జీవించేవాడు, ఆత్మస్థితిని పొందినవాడు ఈ ఆనందాన్ని అనుభవించగలడు. ఆ ఆనందం ఎంత గొప్పది అంటే వర్ణించడానికి వీల్లేదు. అనిర్వచనీయమే. నిర్వచించలేం. వివరించడానికి కూడా సాధ్యం కాదు. ఇటువంటి ఆనందాన్ని అనుభవించాలి తప్ప ఎవడో ఒకడు వివరించేది మటుకు కాదు. చూడండి, మామిడి పండు చాలా మధురంగా ఉంది అంటారు. అంటే ఏంటో చెప్పమంటే చెప్పలేరు. కానీ అలాంటి మామిడి పండు తిని ఆ మాధుర్యాన్ని అనుభవించి తెలుసుకోగలరు. అలాగే ఈ ఆత్మానందాన్ని అనుభవించగలిగిన వారికే అది ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆ అనుభూతి పొందినవారు, అందుకే అనుభూతి అంటారు. ఆత్మానుభూతి. ఎందుకు ఆత్మానుభూతి అంటారంటే ఆత్మను తెలుసుకోగలిగిన శక్తి మానవ ఇంద్రియాలకు లేవు. బాహ్యేంద్రియాలకు కానీ, కర్మేంద్రియాలకు కానీ, మనసుకు కానీ ఆ శక్తి లేదు.